ఈరోజు లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నవ్వు వచ్చింది, ఆశ్చర్యం వేసింది. కాసేపు నోటిన మాట రాలేదు, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కొంచెం చేరుకున్నాక వాళ్ళకి రాజ్యాంగం అంటే ఎంత గౌరవమో, ఇంత గౌరవిస్తారా వీళ్ళు అని ఆశ్చర్యపోయి తేరుకుని మాట్లాడాలనిపించి మాట్లాడుతున్నా. అయ్యా మిథున్ రెడ్డి గారు, ప్రజలను వంచి పబ్లిక్గా లెక్కల షాప్ పేరుతో మీరు దోసుకుంది రాజ్యాంగానికి విరుద్ధంగానేనండి. మీ తండ్రి గారు అటవీ భూములను ఆక్రమించుకుంది రాజ్యాంగానికి విరుద్ధంగానేనండి. మీరు చేసిన అక్రమాలన్నీ రాజ్యాంగానికి విరుద్ధంగా చేసినయే. అలాంటి మీరు శుద్ధపూస లెక్క మాట్లాడుతుంటే పక్క నవ్వుకున్నాం కాసేపు. లోక్సభలో మీరు చదివే ముందు కనీసం అవగాహన పెంచుకోవాల్సింది మిథున్ రెడ్డి గారు. ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పిన మీరు కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు? మీకు అంత నమ్మకం ఉంటే రాజ్యాంగ వ్యతిరేకం అని కోర్టుకు వెళ్లాల్సింది కదా, ఎందుకు వెళ్ళలేదు? ఇక్కడ మళ్ళీ ప్రజలను వంచే ప్రక్రియ. బిల్లును వ్యతిరేకిస్తే జేపీసీలో మీ పార్టీ తరఫున విజయసాయిరెడ్డిని ఎందుకు నియమించారు? ఆ రోజు ఖండించాల్సింది కదా, మీరు ఆ రోజు వ్యతిరేకించాల్సింది కదా. మీ విజయసాయిరెడ్డిని జేపీసీలో ఎందుకు నిర్మించారు? పోనీ విజయసాయిరెడ్డి మీ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు, అప్పుడు అభ్యంతరం చెప్పి ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకొకరికి అవకాశం అని చెప్పి ఆ స్థానంలో మీరు వ్యతిరేకించాల్సింది కదా. ఇవాళ ఎవరి మొసల కన్నీళ్ళు తుడుతా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు మిథున్ రెడ్డి గారు. సవరణలు ఒప్పుకోలేదని చెప్తున్నారు. మీరు ఏ సవరణలు ప్రతిపాదించలేదు. మీరు వ్యతిరేకించడానికి మీరు ఏ సవరణలు ప్రతిపాదించలేదు కదా, ఎలా వ్యతిరేకిస్తారు? ఎలా మాట్లాడతారు? అలా 38 జేఏసీ సమావేశాలు జరిగితే మీ విజయసాయిరెడ్డి గారు కేవలం 4 సమావేశాలకు మాత్రమే హాజరయ్యాడు. ముస్లింల పట్ల మీ పార్టీ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ఇంకా మేము గట్టిగా ప్రశ్నిస్తే విజయసాయిరెడ్డి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు కదా అనొచ్చు. మీరు వెళ్ళిపోయినప్పుడు ఆ స్థానంలో ఇంకొకరిని ఎందుకు నియమించలేదు? అది మా ప్రశ్న. ఇవాళ వచ్చి వంకలేని కబుర్లు చెప్పడం ఎందుకు? మీరు వంకలేనమ్మ బొంక నేర్చినట్టు ఉంది మీ మాటలో. ముస్లిం ప్రతినిధులను కలిసి బిల్లుపై వారి ఆందోళనను మీ పార్టీ ఎందుకు చర్చించలేదు? మీరు ఎప్పుడు చర్చించారా? ముస్లిం ప్రతినిధులను కూర్చోబెట్టి బిల్లు మీద వారి ఆందోళనల్ని మీరు ఎప్పుడు చర్చించారా? ఎందుకు కూర్చోబెట్టలేదు? ఎందుకు చర్చించలేదు? వక్ఫ్ దివాళా తీస్తుందని మీరు చేసిన అజ్ఞానపు ప్రకటనకు వివరణ ఇస్తున్నాను. మీకు స్క్రిప్ట్ రాసిచ్చిన వారికి కూడా చూపించండి. మీది అజ్ఞానమే. ఆ వక్ఫ్ను అడ్డం పెట్టుకుని మీలాంటి వాళ్ళు దోచుకోకుండా నిలవరించడానికే ఆ బిల్లు తీసుకొచ్చారు. ఆ బిల్లుకి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా వక్ఫ్ బోర్డులకు ముతవల్లీలు చెల్లించే వార్షిక విరాళాలని 7% నుండి 5%కి తగ్గించింది. ముతవల్లీలు వక్ఫ్ ఆస్తులను నిర్వహిస్తారు. వారి విరాళాలు వక్ఫ్ బోర్డు కార్యకలాపాలకు, లబ్ధిదారుల సంక్షేమానికి మూలాధారం. ఆ విరాళాల తగ్గింపు ద్వారా ప్రభుత్వం వక్ఫ్ బోర్డుల స్వయం సమృద్ధిని, పారదర్శకతను పెంచడాన్ని లక్ష్యంగా చేసుకుంది. బంగారు బాతుల కోసుకు తినకుండా వక్ఫ్ ఆస్తుల సంపద పెరిగితే 5% విరాళం కూడా ఏటా పెరుగుతుంది. దాంతోపాటు వక్ఫ్ ఆస్తుల ఆదాయాన్ని ధార్మిక, మతపరమైన కార్యక్రమాలకు ఎక్కువ కేటాయించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అకౌంటింగ్, ఆడిటింగ్ విధానాల ద్వారా వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది అవినీతిని తగ్గించి వక్ఫ్ ఆస్తుల సరైన వినియోగానికి దోహదం చేస్తుంది. అంటే ఇవన్నీ మీకు తెలియకపోవచ్చు, తెలియదు కూడా, మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. అవకాశం ఉంటే దోసుకుని లోపలేసుకోవడం తప్ప వాటిని పరిరక్షిద్దామని కానీ, ఆ వర్గానికి, ఆ సమాజానికి న్యాయం చేద్దామని కానీ మీకు ఉండదు. ఉంటే ఈ ఆలోచనలు వస్తాయి మీకు. వక్ఫ్ బోర్డు నిర్ణయాలపై హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించడం ద్వారా ప్రభుత్వం న్యాయపరమైన పరిష్కారాల పరిధిని విస్తరించింది. ఇది అసంతృప్తి చెందిన వారికి న్యాయం పొందే అవకాశం కల్పిస్తుంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న వక్ఫ్ బోర్డులకు గరిష్ట పరిమితిలో సడలింపులు చేస్తారు. ఇది అన్ని బోర్డుల సమతుల్య అభివృద్ధికి తోడ్పడుతుంది. ఉదాహరణకు తిరుమల అన్నదానం విరాళాలతో ఎక్కువగా వెజ్ పలావ్, జీడిపప్పులతో భోజనం పెట్టవచ్చు. కానీ ఆకలి తీర్చే పని చేస్తే ఎక్కువ కాలం ఎక్కువ మందికి పెట్టవచ్చు. అర్థమైందా మీకు? ఉదాహరణ ఏంటంటే, మళ్ళీ చెప్తా వినండి. మిథున్ రెడ్డి గారు, తిరుమల అన్నదానానికి వచ్చిన విరాళాలతో జీడిపప్పు వగైరా మసాలా దినుసులు వేసి వెజ్ బిర్యానీ చేసి పెట్టవచ్చు శుభ్రంగా. కానీ ఆకలి తీర్చే పని చేయాలని నాయకుడికి ఉంటే, భవిష్యత్తు గురించి ఆలోచన నాయకుడికి ఉంటే చక్కటి భోజనం, మంచి పుష్టికర భోజనం పెట్టవచ్చు. ఎక్కువ కాలం పెట్టవచ్చు, ఎక్కువ మందికి పెట్టవచ్చు, కొన్ని తరాల పాటు పెట్టవచ్చు. జీడిపప్పు బిర్యానీ తింటే వారం రోజులు వచ్చే డబ్బులు, మంచి ఆహారం పెడితే 7 సంవత్సరాలు వస్తుంది. అది నాయకుడికి ఉండాల్సిన ఆలోచన, లక్షణం. మీకు ఆ ఆలోచన ఉండదు, ఆ లక్షణం లేదు.
ఇక జనం భూములు, అడవులలో భూములు మింగేసే మీలాంటి వారికి ఇవేమి అర్థమవుతాయి? రాష్ట్ర ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి జీతాలు కూడా ఇవ్వలేకుండా ఆంధ్రప్రదేశ్ను దివాళా అంచున నిలబెట్టిన మీ వైకాపాకు ఎందుకంటే పేద ముస్లింల గురించి ఆలోచించే తెలివి ఎక్కడి నుండి వస్తుంది రెడ్డి గారు? ఎక్కడి నుండి వస్తుంది? ఎలా వస్తుంది? మీకు ఎంతసేపు మీరు దోచుకునే వాటి మీద, దాచుకునే దాని మీద శ్రద్ధ ఉంటుంది, ఆలోచన ఉంటాయి తప్ప పేద ముస్లింలను ఆదుకుందామనో లేకపోతే వక్ఫ్ ఆస్తులను ఎలా పరిరక్షించాలి, ఎలా కాపాడాలనో, అది ఏ సమాజమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, కాపాడే ఉద్దేశం, ఎలా కాపాడితే బాగుంటుందనే ఉద్దేశం మీకు ఉండదు, ఆలోచన మీకు రాదు. వచ్చేవాళ్ళు చేస్తే మీకు దుఃఖం, కడుపులో మంట. అంతేగా రెడ్డి గారు? అవునా కాదా? మీరే చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో, ఎంత అద్భుతంగా చేస్తున్నారో ఈ 9 నెలల్లోనే ప్రజలందరూ చూశారు. ఇప్పుడు మీరు ఏదైతే ముస్లింల పేరు చెప్పి రాజకీయం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారో ఆ సమాజానికి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేస్తుందో బాగా తెలుసు, ఎంత మంచిగా చేస్తున్నారో బాగా తెలుసు. మీ మాటలు ఎల్లకాలం విని మోసపోయే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు. మిథున్ రెడ్డి గారు, మీ జగన్ రెడ్డి గారికి ఎట్టగా అర్థం కాదు, కనీసం మీరైనా అర్థం చేసుకుని ఆయనకు విడమర్చి చెప్పే ప్రయత్నం చేయండి. నమస్కారం.